ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో హోమ్మేడ్ గ్లాస్ క్లీనర్ చేద్దాము. కేవలం రెండే పదార్థాలతో దీన్ని తయారు చేసుకోవచ్చు. చాలా తేలిక. దీనికైతే ముందుగా 250 ml డిస్టిల్ వాటర్ తీసుకోవాలి. దీన్నే డిఎం వాటర్ అని కూడా అంటారు. మనం ఇన్వర్టర్ బ్యాటరీలో వేసే వాటరే ఇది. సో ఇది ఒక 250 ml తీసుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి వెనిగర్. ఇది వైట్ వెనిగర్ అండి. బజార్లో వైట్ వెనిగర్ అంటే ఇస్తారు. మనం వాటర్ ఎంత వేసామో వెనిగర్ కూడా అంతే రేషియోలో వేయాలి. ఇక్కడ మనం వాటర్ 250 ml తీసుకున్నాం కాబట్టి వెనిగర్ కూడా 250 ml తీసుకోవాలి. సో 250 ml వైట్ వెనిగర్ వేస్తున్నాను. ఒకసారి ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 500 ml క్వాంటిటీలో చేస్తున్నాను. మీరు తక్కువ కావాలంటే తక్కువలో అయినా చేసుకోవచ్చు. అంటే 100 ml వాటర్కి 100 ml వెనిగర్ వేయాలన్నమాట. అప్పుడు మనకు 200 ml గ్లాస్ క్లీనర్ తయారవుతుంది. అంతే, అయిపోయింది. కాకపోతే లుక్ కోసం కొంచెం కలర్ వేద్దామండి. నా దగ్గర సోప్ కలర్స్ ఉన్నాయి, సో అది వేస్తున్నాను. బ్లూ కలర్ ఒక్క డ్రాప్ వేయండి చాలు. మీ దగ్గర ఫుడ్ కలర్స్ ఉంటే అవైనా వాడచ్చు. ఈ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. కలర్కి పనితీరుకి అయితే ఏమీ సంబంధం లేదు, జస్ట్ లుక్ కోసం అంతే. తర్వాత మన దగ్గర ఇలా పాత ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఫిల్ చేసుకోవటమే. ఈ లిక్విడ్ తయారీకి మీకు ఎంతో ఖర్చు అవ్వదండి. మార్కెట్తో పోల్చినట్లయితే చాలా తక్కువ. మీరు చూసినట్లయితే 500 ml లిక్విడ్ వచ్చేసి 120 రూపాయల పైనే ఉంది బజార్లో. కానీ మనం ఇక్కడ కేవలం 40 రూపాయలకే చేసుకోవచ్చు. సేమ్ క్వాలిటీ వస్తుంది. మీకు ఉపయోగించి కూడా చూపిస్తాను. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. అవన్నీ చూడండి. మీరు తయారు చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో తెలియజేయండి. మీరు రెగ్యులర్గా వాడే గ్లాస్ క్లీనర్తో ఏమేమి క్లీన్ చేస్తారో అవన్నీ కూడా దీంతో క్లీన్ చేయొచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్.